మచ్చా ఇల్లింటికి ఎలక్షన్స్ ఇంకా మీ ఊరికి పోలా? ఓటుకు 500 అంటే ఇస్తుండేది, దానికి ఎందుకు పోయేది, అందుకని పోలా. రేపు నీ పని జరగాలంటే 50,000 లంచం అడిగినారంటే అప్పుడు తెలుస్తుంది నీకు. నువ్వెందుకు పోలేదురా? గంటల తరబడి లైన్ లో నిలబడేది మనకు నచ్చదు. వైన్ షాపుల ముందైతే రోజుల తరబడి నిలబడతావు. మీ నియోజకవర్గంలో ఎవరో ఒకరు మందు డబ్బు పంచకుండా అభివృద్ధి చేయాలనే మంచి మనసుతో ఎలక్షన్ లో నిలబడి ఉంటారు. అందరూ డబ్బులు కమ్ముడిపై ఓట్లు వేసి వచ్చేస్తారు. రేపు పొద్దున రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి 10 ఓట్లు కూడా వచ్చుండు. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు తెలుసా? ధర్మానికి విలువ లేదనుకుని నెక్స్ట్ ఎలక్షన్ కి నిలబడి కూడా నిలబడు. అది ఆయనకి నష్టం కాదు, మనకి నష్టం. కాబట్టి మీ గ్రామాలకు వెళ్ళి మంచి అభ్యర్థిని చూసి వాళ్ళకి ఓటేయండి. వాళ్ళు గెలవకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు గెలుస్తారనే నమ్మకాన్నైనా ఇవ్వండి. తప్పకుండా వెళ్ళి ఓటేస్తాం. మీరు కూడా మీ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోండి. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మంచి అభ్యర్థికే ఓటేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్.